ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ద్వారా ప్రభుత్వం అందజేసే పనులకు సంబంధించిన పేమెంట్ స్టేటస్ మన మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ పేమెంట్ స్టేటస్తో పాటు మనం ఎన్ని రోజులు పనిచేసామో మరియు అటెండెన్స్ మరియు ఎక్కడి నుంచి పనిచేసామో, అమౌంట్ ఎంత పడిందో, పేమెంట్ డీటెయిల్స్ మొత్తం పూర్తిగా తెలుసుకోవచ్చు. దీని గురించి తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా కింద ఇవ్వబడిన లింక్ ద్వారా జన్మన్ రేగా యాప్ అనే మొబైల్ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత ఈ కింది విధంగా పేజీ ఓపెన్ అవుతుంది. నౌ వర్కర్స్ అటెండెన్స్ పేమెంట్ అని క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అని వస్తుంది. ఓకే చేస్తే రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. మొబైల్ నెంబరు, రాష్ట్రము, జిల్లా ఇవన్నీ అడుగుతుంది. ఇవన్నీ సెలెక్ట్ చేయండి. 5 అంకెల పిన్ను మనం సెట్ చేసుకోవాలి. సెట్ చేయండి. పైన ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అది సబ్మిట్ చేసి క్లిక్ చేయండి. హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో వర్కర్స్ అటెండెన్స్ పేమెంట్ అని ఆప్షన్ క్లిక్ చేయండి. ముందుగా సెలెక్ట్ చేసిన 4 అంకెల పిన్ను టైప్ చేయండి. రాష్ట్రం, జిల్లా, పంచాయతీ, గ్రామాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత జాబ్ కార్డ్ నెంబర్ పూర్తిగా ఫ్యామిలీ నెంబర్తో నమోదు చేయండి. జాబ్ కార్డ్ నెంబర్లో చివరి అంకెలు లేదా ఫ్యామిలీ కార్డ్ ఐడి చేసి ఎస్ అని క్లిక్ చేయండి. కింద చూపించిన జాబ్ కార్డ్ నెంబరు, జాబ్ కార్డులో పెద్ద జాబ్ కార్డులో ఎవరి పేరు ఉందో, భర్త, తండ్రి, రిజిస్ట్రేషన్ నెంబరు, జిల్లా, రాష్ట్రం, పంచాయతీ, మండలం, గ్రామము వివరంగా చూపిస్తుంది. సభ్యుల పేర్లు, వయసును వివరంగా చూపిస్తుంది. పేమెంట్పై క్లిక్ చేస్తే ఉపాధి హామీ పథకం ద్వారా పేమెంట్ స్టేటస్ పనులు వారీగా తెలుసుకోవచ్చు. మాస్టర్ నెంబరు, ఎన్ని దినాలు చేసాము, ఎంత నగదు వచ్చింది, ఏ బ్యాంకులో యాడెడ్ అకౌంట్కి, ఏ బ్యాంకులో క్రెడిట్ అయింది వివరంగా చూపిస్తుంది. ఇప్పుడు దాకా మనకి జాబ్ కార్డ్ లేకుండా వివరంగా చూసాము. ఇప్పుడు జాబ్ కార్డ్ ఉంటే ఎలా పేమెంట్ స్టేటస్ తెలుసుకోవాలో చూద్దాం. ముందుగా ఇవ్వబడిన వెబ్సైట్ కిందన ఒక లింక్ ఇస్తాను. ఆ వెబ్సైట్ ద్వారా కిందన ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేస్తే వెబ్సైట్లో తీసుకెళ్తుంది. మీ జిల్లాను ఎంచుకోండి, మండలాన్ని ఎంచుకోండి, మీ గ్రామాన్ని ఎంచుకోండి, ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోండి. ఎవరి జాబ్ కార్డ్ నెంబరు, కుటుంబ ఐడి నెంబరు తెలుసుకోవాలో వారిని సెర్చ్ చేయండి. పేరు పక్కన ఎడమ వైపు వచ్చే నెంబరు బట్టి మీ కార్డు చివరి 6 అంకెలను ఐడి అవుతుంది. జాబ్ కార్డ్ నెంబరు, కుటుంబ ఐడి వివరాలు ఈ విధంగా తెలుసుకున్న తర్వాత పైన చెప్పిన ప్రాసెస్లో మొబైల్ ద్వారా కూడా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా తెలుసుకోవచ్చు.